కర్ణుడు ఘోర అవమానం పాలవకుండా కాపాడిన దుర్యోధనుడు కర్ణుడికి దేవుడిలా కనిపించాడు. దేవుడు అప్పుడు ఆ సభలో ఉన్న దుర్యోధనుడిచ్చిన ఆ గౌరవం, ఆ అధికారం తను ఖచ్చితంగా ఇవ్వడు అని అనుకొని, దుర్యోధన, ఈరోజు అందరి సమక్షంలో నేను నీకు మాటిస్తున్నాను, నా శరీరం, నా మనసు, నా ప్రాణం, నా జీవితం ఈ ప్రకృతి నుండి నా గుండెలోకి తీసుకునే చివరి శ్వాస వరకు నీకు విధేయుడుగా, నీకు మిత్రుడిగా, నీకు నమ్మిన బంటుగా, నీ మాటే నా మాటగా, కర్ణుడు దుర్యోధనుడు వేరువేరు కాదు ఒకటే అని ఈ లోకం అనుకునేంతగా, నీ ఆశయాలే నా ఆశయాలుగా, నీ సంకల్పమే నా సంకల్పంగా భావించి నువ్వు ప్రతి చోట విజయం పొందడానికి నేను నీకన్నా ముందుంటానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను అని అన్నాడు. దుర్యోధనుడు ఏది కోరి రాజ్యం ఇచ్చాడో ఆ మాట కర్ణుడి నోటి నుంచి వచ్చేసరికి ఇక దుర్యోధనుడికి పట్లేనంత ఆనందం, సంతోషం కలిగి, భటులారా మార్గాన్ని సిద్ధం చేయండి, కర్ణ మహారాజుని అంతఃపురానికి తీసుకెళ్ళడానికి అని అనగానే ఆ చీకటి పడే వేళ వేలాది భటులు వాళ్ళ చేతులతో కాగడాలు పట్టుకొని ఆ సభ నుండి రాజ్యమందిరం వరకు దారి పొడుగునా నిల్చున్నారు. వేలాది కాగడాల వెలుగులో నుండి ఆనందంగా, సూర్యుడి కన్నా కాంతివంతంగా తన మొహం వెలిగిపోతూ కర్ణుడు తన పక్కనే పాండవులని ఈరోజు జయించాను అన్నంత గర్వంతో తన రొమ్ము విరుచుకొని నిలబడ్డ దుర్యోధనుడు రథం పైన రాజమందిరానికి బయలుదేరారు. వాళ్ళు వెళ్ళడం సభలో నుండి చూస్తున్న ఒక ఆవిడ మొహంలో సముద్రమంత విషాదం, ఆకాశమంత ఆనందం ఒకేసారి కనిపించింది. ఆమె ఎవరో కాదు, కుంతీదేవి. ఎందుకంటే కర్ణుడు ఎప్పుడైతే ఆ సభలోకి ప్రవేశించాడో ఆ క్షణమే తన సహజ కవచకుండలాల్ని చూసి కుంతి ఇతడే నా కొడుకు అని గుర్తుపట్టింది. కానీ తన జీవితంలో ఎప్పుడు చూడకూడదు, జరగకూడదు అని అనుకునే రోజు అదే అయింది. ఆ రోజు ఆమెకున్న ఎమోషన్స్ ఈ రోజు వరకు ఏ స్త్రీకి వచ్చుండవేమో. ఎందుకంటే పుట్టగానే దేవుడిపైనే భారం వేసి బుట్టలో పెట్టి నదిలో వదిలేశానని గతం గుర్తుకొచ్చి తన నిస్సహాయత, ఆ కొడుకు పెరిగి కళ్ళ ముందు ఎదురుగా నిలిచున్నాడన్న ఆనందం, పరశురాముడి దగ్గరే శిక్షణ పొంది వీరుడయ్యాడని గర్వం, ఎన్నో ఏళ్ల తర్వాత కనిపించిన కొడుకుని పరుగెత్తుకుని వెళ్ళి కౌగిలించలేకపోతున్నాననే బాధ, అందరి ముందు అవమానం పాలవుతున్న ఈ వీరుడు నా కొడుకు అని నోరు విప్పి చెప్పలేకపోతున్నానని తన మీద తనకి అసహ్యం, అన్నదమ్ముల్లా గొప్పగా పెతకాల్సిన అర్జునుడు కర్ణుడు శత్రువులా మారిపోయారన్న ఆవేదన, శత్రువైన దుర్యోధనుడే కర్ణుడికి రాజ్యాధికారం ఇచ్చి రాజుని చేసిన సంతోషం, ఇలా ఎన్నో ఎమోషన్స్ అన్నీ ఒక్కసారిగా తనకు కలిగాయి. ఇక దేవుడిపైనే భారం వేసి దూరం నుంచే కర్ణుడిని ఆశీర్వదించి సరిపెట్టుకుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత దుర్యోధనుడు ఆ రోజే ప్రశాంతంగా తన గుండెపైన చేయి వేసుకొని పడుకున్నాడు. కానీ ఆ గదికి పక్క గదిలో ఎన్నో ఆలోచనలు తన మదిలో మెదులుతుంటే కర్ణుడికి నిద్ర పట్టలేదు. ఏమిటి నా జీవితం అని అనుకొని తన గతాన్ని గుర్తు చేసుకున్నాడు. తనకి కొంచెం ఊహ తెలిసే వయసులో కర్ణుడు తన అమ్మైన రాధ దగ్గరికి వెళ్ళి, అమ్మ, ఎవరికి లేనిది నా చెవులకి కుండలాలు, నా ఛాతికి కవచం ఎలా వచ్చిందమ్మా అని అడిగాడు. ఆ రోజు ఆమె కర్ణుడితో, బాబు, నువ్వు చిన్నప్పుడు ఒకరోజు నదిలో బుట్టలో తేలుతూ వచ్చావు. నిన్ను చూసిన మొదటి క్షణంలోనే నాకు పిల్లలు పుట్టలేదన్న బాధ మాయమైపోయింది. నా కడుపున నువ్వు పుట్టకపోయినా యశోదమ్మ కృష్ణుడిని ఎలా పెంచుకుందో అంతకన్నా ప్రేమగా, గారభంగా నేను పెంచుకున్నాను. నా కడుపున పుట్టకపోయినా నేనే నీ తల్లిని అని చెప్పింది. ఈ విషయం తెలిసిన కర్ణుడికి ఏనాడు తన అసలు తల్లిదండ్రులు కావాలి అని అనుకోలేదు. ఎందుకంటే రాధమ్మ అంత గొప్పగా కర్ణుడిని పెంచింది. కర్ణుడు పరశురాముడి దగ్గర శిష్యరకం చేస్తానని అడిగితే, నేను క్షత్రియులకి నేర్పించను అని అన్నాడు. నేను క్షత్రియుని కాదు, సూతుడిని అని చెప్పి శిష్యరకంలో చేరాడు. కర్ణుడు పరశురాముడికి ప్రియ శిష్యుడు. తన అన్ని అస్త్ర విద్యలు కర్ణుడికి పరశురాముడు నేర్పించాడు. ఒకరోజు గురువుగారు అలసిపోయి ఒక చెట్టు కింద పడుకుంటే తల కింద ఏమీ లేక, గురువుగారు, నా త్వరపైన మీరు తల వాల్చి పడుకోండి అని కర్ణుడు అన్నాడు. అయితే అప్పటికే కర్ణుడు ఎన్నో విద్యలు పరశురాముడి దగ్గర నేర్చుకున్నాడు. ఈ లోకంలో అర్జునుడిని ఎదిరించగల ఒకే ఒక మగాడు కర్ణుడు. ఈ విషయం అప్పుడే ఇంద్రుడికి అర్థమైంది. అర్జునుడు ఇంద్రుడి వల్ల పుట్టాడు కాబట్టి తన కొడుకుకి కాబోయే శత్రు బలం ఇంకా పెరగకూడదని భావించి ఒక కందిరిగ రూపంలో ఇంద్రుడు కర్ణుడి దగ్గరకు వచ్చి కర్ణుడి తొడ కింద దూరి కరవడం మొదలుపెట్టాడు. అయితే ఆ కందిరీగని కొట్టి చంపుదామంటే కదలాల్సి వస్తుంది. కదిలితే గురుగారి నిద్ర డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సరే కొడితే కొట్టిని అని వదిలేశాడు. కాసేపు అయ్యాక కందిరీగ గట్టిగా కంటిన్యూస్గా కొరికి ముక్కలుగా పీకేస్తుంది. దానివల్ల రక్తం దారలా కారి గురువుగారి భుజం కింద రక్తం అంటింది. ఆ రక్తం తడికి నిద్ర లేచిన పరశురాముడు ఆ సన్నివేశం చూశాడు. కూర్చొని ఉన్న కర్ణుడు తన తొడ నుండి దారగా కారుతున్న రక్తం కనిపించింది. తన భుజానికి అంటిన రక్తాన్ని తాకి చూశాడు. వెంటనే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా
నమ్మకద్రోహి, నా దగ్గరే నువ్వు సూతుడివని అబద్ధం చెప్పి విద్యలన్నీ నేర్చుకుంటావా? నన్ను ఎంత మోసం చేశావు అని అన్నాడు. అప్పుడు కర్ణుడు, నేను నిజంగానే సూతుడిని అని అన్నాడు. నోర్మి, నేను ఈ భూగోళం అంతా 21 సార్లు తిరిగి ఎన్నో లక్షల మంది క్షత్రియుల్ని చంపాను. నాకు తెలియదా క్షత్రుల రక్తం ఎలా ఉంటుందో? ఒక సూతుడు ఇంత రక్తం పోతున్నా కదలకుండా ఎలా కూర్చోలేడు. నువ్వు నాకు చేసిన నమ్మక ద్రోహానికి నేను నీకు శాపమిస్తున్నాను. ఎప్పుడైతే నీకు జీవితంలో ఎక్కువగా అస్త్ర విద్య అవసరం అవుతుందో ఆ క్షణంలో నువ్వు నీ విద్యలన్నీ మర్చిపోతావు అని చెప్పించి వెళ్ళిపోయాడు. ఫ్రెండ్స్, ఒక మోస్ట్ ఇంట్రెస్టింగ్ కథ చదివితే చాలు అది ఒక మంచి జీవితాన్నే మార్చేస్తుందంటే మీరు నమ్ముతారా? కేవలం ఆ కథ మీ పిల్లలకి చదివి వినిపిస్తే చాలు వాళ్ళ జీవితానికి కావాల్సిన విలువలు నేర్చుకుంటారు అంటే మీరు నమ్ముతారా? మీరు జీవితంలో అనుభవిస్తున్నా లేక రాబోతున్నా ఎలాంటి సమస్యకైనా పరిష్కారం ఒక కథ చదివితే చాలు మీకు దొరుకుతుంది అంటే మీరు నమ్ముతారా? ఎస్, ఇట్స్ పాసిబుల్ ఓన్లీ విత్ ద గ్రేటెస్ట్ ఎపిక్ ఎవర్ టోల్డ్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్కైండ్. ఇట్స్ ద మహాభారత. ఈ కథ ఒక సూపర్ హిట్ మూవీ కన్నా 100 రెట్లు గొప్పగా ఉంటుంది. ఇట్స్ ఎ ఛాలెంజ్. విక్రమాదిత్య మాటలో రాసిన మహాభారతం పూర్తి కథ 2 భాగాలలో పుస్తకం ఇంకా ఈబుక్ రూపంలో అమెజాన్ ఇంకా 43 ఆన్లైన్ స్టోర్స్లో దొరుకుతుంది. ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తంగా 54 భాషల్లో దొరుకుతుంది. లింక్స్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెంటనే ఆర్డర్ చేయండి. ఎందుకంటే ఇది కేవలం ఒక పుస్తకం మాత్రమే కాదు, ఇది నీ జీవితానికి కావాల్సిన గ్రంథాలయం. కర్ణుడు ఇదే విషయం తన తల్లైన రాధమ్మతో చెప్తే, పరశురాముడు చెప్పినట్టు నువ్వు నిజంగానే క్షత్రుడివేనేమో, నీ అసలు తల్లిదండ్రులు క్షత్రులే ఉంటారు అని చెప్పింది. అసలు తనెవరో తెలుసుకుందామని ఆ రోజే కర్ణుడు బయలుదేరాడు. అలా ఎన్నో ప్రదేశాలు తిరిగాడు. ఒకరోజు తన అలా ఒక వీధిలో వెళ్తుంటే ఒక ఆవు మేత మేస్తుంది. ఆ ఆవు దగ్గరికి వేగంగా పులి రావడం చూసిన కర్ణుడు వెంటనే తన విల్లు తీసి పులికి బాణం వేశాడు. ఆ బాణం తగిలి ఆ పులి అక్కడికక్కడే చనిపోయింది. చనిపోయిన వెంటనే ఆ పులి లేగదూడగా మారిపోయింది. చనిపోయే ముందు ఆ లేగదూడ అరుపు విని ఆ ఆవుని కట్టించిన ఇంట్లో నుండి ఒక వేద పండితుడు వచ్చాడు. చనిపోయిన లేగదూడని, ఆ దూడపైన ఉన్న బాణాలని, ఎదురుగా విల్లు పట్టుకొని ఉన్న కర్ణుడిని చూసి, ఏవయ్యా నువ్వేనా ఈ దూడని చంపింది? తల్లి పాల కోసం వస్తున్న లేగదూడనే నువ్వు చంపుతావా? ఈ పాపానికి నీకు పరిహారం లేదు అని అన్నాడు. అది కాదు అని జరిగిన విషయం చెప్పడానికి ప్రయత్నించిన కర్ణుడి మాట వినకుండా, ఎలాగైతే ఈ ఆవుకున్న ఒకే ఒక బంధాన్ని నువ్వు లేకుండా చేశావో నీ చావుకు ముందు అయిన వాళ్ళు ఎవరూ నీకు అందుబాటులో ఉండరు అని చెప్పించాడు. ఒక లేగదూడ పులిలాగా ఎలా కనిపించిందా అని కర్ణుడు ఆలోచనలో పడ్డాడు. అయితే ఆ లేగదూడని పుల్లా కనిపించేలా చేసింది ఇంద్రుడే. ఈ విషయం అర్థం కాక ఆలోచించుకుంటూ వెళ్తుంటే ఒక పసిపాప ఏడుపు వినిపించింది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగితే, మా అమ్మ గుడిలో దేవుడి దగ్గర పూజ చేసిన నెయ్యి జాగ్రత్త ఇంట్లో పెట్టమని నాకు ఇచ్చింది. నేను దారిలో కింద పడి ఈ నెయ్యి అంతా నేలపైన పడింది. ఈ నెయ్యి లేకపోతే మా అమ్మ నన్ను కొడుతుంది అని ఏడుస్తుంది. నీకు మంచిగా కొత్తనే కొనిస్తాను అని కర్ణుడు అన్నాడు. నాకు ఈ నెయ్యే కావాలి అని పంతం పట్టింది. సరే ఆగు అని అక్కడ నేలలో నుంచి మట్టి తీసి గట్టిగా పిండి నెయ్యిని వేరు చేసి ఆ పాపకిచ్చి పంపించాడు. వెంటనే భూమిలో నుండి భూదేవి బయటకు వచ్చి, మూర్ఖుడా, నాకు సొంతమైన దీనిని మరలా వెనక్కి తీసుకోకూడదని నీకు తెలీదా? కారణం ఏదైనా నువ్వు నా నియమాన్ని తప్పావు కాబట్టి నీకెంతో అవసరమైన సమయంలో నీ రథాన్ని నేను మొయ్యను అని చెప్పించింది. వెంటనే కర్ణుడు అని నవ్వాడు. ఏమైంది, నేను నిన్ను చెప్పిస్తే నీకు నవ్వులాట్లా ఉందా అని అడిగింది. అప్పుడు కర్ణుడు పేగు తెంచుకొని పుట్టిన కొడుకుని, ప్రాణంగా పెంచాల్సిన కొడుకుని ఒక తల్లి నదిలో వదిలేసింది. శిష్యుడు ప్రపంచంలో గొప్పవాడైతే గర్వపడాల్సిన గురువే విద్యలు మర్చిపోవాలని చెప్పించాడు. వేదాలన్నీ చదివి అందరికీ పాటలు నేర్పించిన వేద పండితుడే అయిన వాళ్ళని కోల్పోతావు అని చెప్పించాడు. ఈ విశ్వంలో ఎంతో సహనం ఉన్న మొదటి వ్యక్తి భూదేవి అని అందరూ చెప్పుకునే భూదేవే ఒక చిన్న తప్పును కూడా సహించలేక ఆవేశంతో నన్ను చెప్పించింది. ఏమిటి నా జీవితం అని తలుచుకుంటే ఏడవలేక నవ్వొస్తుందమ్మా అని అన్నాడు. ఆ మాటలకి భూదేవికి కూడా చాలా బాధగా అనిపించింది. వెంటనే ఏమనలేక భూమిలోకి వెళ్ళిపోయింది. ఎందుకంటే భూదేవి చేత అలా చెప్పించేలా చేసింది ఇంద్రుడే కాబట్టి. ఆ సమయంలోనే ఆ ఊర్లో అందరూ ఒకవైపుగా సంతోషంగా పరిగెడుతున్నారు. ఎందుకు పరిగెడుతున్నారు అని అడిగితే, పాండవులు కౌరవుల యుద్ధ విద్యల ప్రదర్శన జరుగుతుంది, వాళ్ళని తలదన్నే వీరుడే లేడు అని చెప్పారు. ఈ బాధలో ఉన్న కర్ణుడు అందుకే ఆవేశంలో వచ్చి అర్జునుడిని ఛాలెంజ్ చేశాడు. అప్పుడు జరిగిన అవమానానికి, దుర్యోధనుడు చేసిన సహాయానికి అతనికి మరో జన్మ దుర్యోధనుడు ప్రసాదించాడు అని అనుకున్నాడు. ఏ కారణంతో అయినా, ఏ ఆస్తో అయినా నా పరువుని కాపాడాడు కాబట్టి ఇక నేను అతనికి ఇచ్చిన మాటకే కట్టుబడి ఉంటాను అని అనుకున్నాడు. మరుసటి రోజు ఉదయం దుర్యోధనుడు గొప్పదాత అని నేను ఎప్పుడు వినలేదు, ముక్కు మొహం తెలియని నాకు ఎందుకంత దానం ఇచ్చాడు అని తెలుసుకోవడానికి కర్ణుడు ప్రయత్నిస్తున్నప్పుడు ఒక భటుడు జరిగిందంతా చెప్పాడు. నీకన్నా ముందు ఏకలవ్యుడైన వ్యక్తితో ఇలాగే స్నేహం కోసం దుర్యోధనుడు ప్రయత్నించాడు. కానీ ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తన బొటనవేలుని అడిగాడు అని తెలుసుకున్నాడు. అది విన్న కర్ణుడు ఎంతో బాధపడ్డాడు. అరేరే, ఒక సాటి వీరుడికి ఎంత అన్యాయం జరిగిందా? పైగా అతడు వేటగాడు, అతనికి ఆస్తులు బంగారం ఏమీ ఉండవు.
వాళ్ళకు ఉండేది ఒకటే గుణం, అదే వేటాడడం. కానీ ద్రోణాచార్యుడు అది కూడా లేకుండా చేశాడా అని జాలిపడి తన రాజ్యం నుండి కొంచెం బంగారం కానుకలు బహుమతిగా ఇవ్వడానికి ఏకలవ్యుడి దగ్గరికి వెళ్ళాడు. కర్ణుని చూసిన ఏకలవ్యుడు ఎంతో సంతోషించాడు. ఏ రోజైతే ద్రోణాచార్యుడు గురుదక్షిణగా తన వేలు అడిగాడో ఆ రోజు నుండి నన్ను కనీసం పలకరించడానికైనా రాలేదు. తన సాటి వీరుడైన అర్జునుడు కానీ, మిత్రమా అని పొగడతలతో ముంచెత్తిన దుర్యోధనుడు కానీ రాలేదు. అలాంటిది మీరెవరో కూడా నాకు తెలియదు. నాకు నీకు ఏ సంబంధం లేదు. అయినా ఒక వీరుడికి అన్యాయం జరిగిందని తన కుటుంబాన్ని ఆదుకోవడానికి వచ్చినా మీరు నిజంగా దేవుడితో సమానం అని అన్నాడు. అప్పుడు ఏకలవ్యుడి పక్కనున్న తన చెల్లి అయిన ప్రభావతి కర్ణుడి దగ్గరికి వచ్చి, నేను మీ గొప్పతనానికి, మీ జ్ఞానానికి, మీ దాన గుణానికి మిమ్మల్ని చూసిన మొదటి క్షణంలోనే ప్రేమలో పడ్డాను. నన్ను పెళ్లి చేసుకోండి అని అడిగింది. అలానే వాళ్ళిద్దరికీ పెళ్ళయింది. అప్పుడు ఏకలవ్యుడు, బావా, ఇకపైన ధర్మమైన అధర్మమైన, లాభమైన నష్టమైన, చావైనా బతికైనా నేను ఎప్పుడు నీ వైపు ఉండి నీకోసమే బతుకుతాను, నీకోసమే మరణిస్తాను, నీకోసమే పోరాడతాను అని ఏకలవ్యుడు మాటిచ్చాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఎపిసోడ్లో కంటెంట్ వేరే లెవెల్లో ఉంటుంది. డోంట్ మిస్ ఇట్. మళ్ళీ నెక్స్ట్ సాటర్డే సేమ్ టైంకి కలుసుకుందాం. నేను రాసిన మహాభారత పుస్తకాన్ని ఇప్పుడే ఆర్డర్ చేయండి. లింక్స్ ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అలాగే ఇప్పటి వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్.